అండి అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నా. మొన్న సాటర్డే సండే 2 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి కదా, అందులో ఒక రోజు అయితే వీడియో షూట్ చేశానండి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, స్కూల్ లేదు కదా, కొంచెం లేచేసరికి లేట్ అయింది. ఈ రోజు మాకు ఇంకా హెల్పర్ కూడా రాలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను ఆయన అందరం కలిసి పిల్లలు చేసేది పిల్లలు, మేము చేసేది మేము, అందరం కలిసి ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాము. నా వర్క్ ఏమో క్లీనింగ్, మా ఆయనేమో అక్కడ అంట్లన్నీ కూడా నిన్న క్లీన్ చేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా సర్దుతున్నారనమాట. ఏంటి నిన్న క్లీన్ చేసినవి ఇప్పుడు సర్దుతున్నావా అంటే, ఇంకా సరిపోద్దండి వర్క్ అనేది. మార్నింగ్ ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఇంకా 1 by 1 వీడియోస్, మిషన్స్, శ్రావణ మాసం అని చెప్పాను కదా, అంటే శ్రావణ మాసం అంటే రాలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ముందు నుంచి అందరూ కూడా ప్రిపేర్డ్గా బ్లౌజెస్ అవి వేసుకుంటారు కదా. సో అట్లాగా ఫుల్ వర్క్స్ ఉండిపోతున్నాయి. ఇంకా మిషన్స్ చూసుకొని మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ కస్టమర్స్ని మేనేజ్ చేసుకునేసరికి సరిపోద్ది. ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చి పని చేసుకోవడానికి లేదు, ఏదో ఒకటి వంట చేసుకొని తినడమా, ఒకవేళ కుదరలేదు ఇంకా హెవీగా ఉంది అంటే ఆ టైంకి ఏదైనా కర్రీస్ తెప్పించుకొని రైస్ పెట్టుకోవడమా అట్లా చేస్తామన్నమాట. ఇది బిజీ సీజన్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే ఇంకా సాయంత్రం వరకు పిల్లల కోసం ఏదైనా కానీ స్నాక్స్ అవి చేస్తూ ఉంటానండి. ఏదేమైనా కానీ మనకి పని ఉన్నప్పుడే రూపాయి సంపాదించుకోవాలి. ఫుడ్ విషయం అంటారా, ఇంట్లోనే ఉండాలి, తిండి అంటే వండుకోవాలి, పిల్లలకి పెట్టాలి అంటే మనం ఎక్స్ట్రా పని చేయలేము. పని ఉన్నప్పుడు పని చూసుకొని ఆ టైంకి ఏదో ఒకటి ఆకలికి తినాలి అనేది నా పాలసీ అనమాట. సో ఇంకా తర్వాత ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఆయన అయితే సర్దేసి ఆయన పని మీద అయితే ఆయన బయటకు వెళ్ళిపోయారండి. నేను ఇంకా క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నా, అంటే ఇల్లంతా కూడా చిమ్ముతున్నాను అనమాట చీపురేసి. పిల్లలేమో సోఫాలు సర్దడము అంతా కూడా చేస్తారు. మనం పని చేసేటప్పుడు పిల్లలకు కూడా కొంచెం ఎంతో కొంత చేయమని చెప్పామనుకోండి, అలా గొడవలు పడకుండా ఉంటాం. ఇంకా అలాగా వాళ్ళకి చెరొక పని చెప్తారనమాట. ఒకరిని బెడ్రూమ్ సర్దమండము, పిల్లలేమో అలా చేస్తూ ఉంటారు. బెడ్రూమ్ అంటే సర్దలేరు కానీ సోఫా, దివాన్ ఇవన్నీ కూడా నీట్గా సర్దేసి వాళ్ళ బ్యాగ్స్ అవి ఏమన్నా ఉంటే నీట్గా ఎక్కడ ఇంకా అదనమాట వాళ్ళు చేసే పని. ఇంకా అంట్లు కూడా ఒక్కొక్కసారి నాకు సర్దిస్తారండి. ఇంకా సింక్లో అంట్లు ఉన్నాయనుకోండి తోముకోవడానికి, నేను సింక్లో అయితే తోమను, అన్ని కూడా బయట వేసుకొని క్లీన్ చేసుకుంటా. అది అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఇంకెప్పుడైనా 1-2 సార్లు అట్లా క్లీన్ చేస్తే తక్కువ అట్లా వచ్చినప్పుడు ఇంకా అట్లా సింక్లో అంట్లు ఉన్నా కానీ తీసి బయట పెట్టడము, ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే పిల్లలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇది మార్నింగ్ బ్లాగ్ అయితే. టైం వచ్చేసి 7:30 అలా అయిపోతుంది. 7 గంటలకు మెలకు వచ్చిందనమాట. మామూలుగా అయితే 6:30కి అట్లా అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇంకొక అర్ధగంట, అంటే డైలీ మనం ఒక టైంలో వేస్తున్నప్పుడు ఆ టైంకి మన బ్రెయిన్ కూడా మేల్కొంటుంది. అట్లాగా మెలకు వచ్చింది కానీ సరేలే ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కదా అన్న ఒక ధీమాతో పడుకొని ఉన్నాము. ఇంకా టక్కన లేచి మళ్ళీ వర్క్స్ ఉన్నాయి కదా పెట్టుకోవాలి, పడుకుంటే ఎట్లాగని చెప్పేసి టకటకా లేచేసి పనులు అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఈ దివాన్ మీద కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి. ఎలాగో మనకి ఇంకా అమావాస్య వస్తుంది కదా, అమావాస్య పోయిన వెంటనే కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. పూజ రూమ్ ఇవన్నీ కూడా పనులు అయితే చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇంకా వర్క్స్ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుందండి శ్రావణ మాసం స్టార్ట్ అయితే బిజీగా. లాస్ట్ ఇయర్ అయితే అసలు చెప్పలేము, బట్ ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఇయర్ కొంచెం యూట్యూబ్ కూడా కొంచెం మంచిగా రన్ అవుతుంది. రెండింటిని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అయిపోతుంది. మొన్న ఈ వీడియోలోవే 2-3 క్లిప్స్ తీసేసి నేను ఒక షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టానండి. ఆ వీడియోలో ఒక ఆవిడ అనిందనమాట, అంటే వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు ఎప్పుడు అదే పని అంటే, ఇంకా అంతే కదండి ఆడవాళ్ళు మనం ముచ్చట్లు. మీరు ఏంటంటే టైంపాస్ కోసం నా వీడియోస్ చూస్తారు, నేనేమో నా వర్క్, నాకు కొంచెం ఎవరితో చెప్పుకోవాలి, ఫ్రెండ్స్ అయినా ఏదైనా కానీ ఇంకా ఇంట్లోనే ఉంటా. నా వర్క్ ఇదే కదా, లైఫ్ స్టైల్ బ్లాగ్ షేర్ చేసుకోవడం. మనం ఒకరికొకరు, నా బాధలు మీవి. ఇప్పుడు నాతో ఎంతమంది కనెక్ట్ అవుతారంటే, అనిత నీలాగే మేము థింక్ చేస్తాము, నీలాగే ఉంటుంది మా బిహేవియర్, అట్లాగా మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో నాకు ఇప్పుడు మనసులో ఉండింది, నేను ఎవరితో చెప్పుకుంటా, నా ఫ్రెండ్స్తోనే కదా చెప్పుకుంటా. సో మీరు కూడా నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతాను కాబట్టి అన్నీ ఇలా జరిగింది, ఇలా అంటున్నారు, నేను దానికి ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. సో ఏదో గాసిప్స్ అలా మాట్లాడుకుంటూ ఉంటాము. సో మీకు కొంచెం టైం పాస్ అయినట్లు ఉంటుంది, నాకు కూడా నా వర్క్ ఇది కాబట్టి నేను కొంచెం మీతో మాట్లాడుతూ, అంటే ఓన్లీ వర్క్ కోసమేనా అనిత అంటే అలా కాదు. వర్క్తో పాటు నాకు ఒక ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో, ప్రతి బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషపడినా కానీ, సో మీరు కూడా నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు ఇన్ని ఇయర్స్ కూడాని. అందుకని నాకు ఒక అఫెక్షన్ ఉంటుంది కదా, ఆ అఫెక్షన్తో అన్నీ చెప్పుకుంటా ఉంటా. కొంతమంది అన్నీ నువ్వు ఇలాగే చెప్తావంటే చెప్పుకోవాలి కదండి, మనసులో ఒకటి ఉండిపోయినప్పుడు ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కదా. అలాగే నేను మీతో చెప్పుకుంటా, నాకు ఉండేది యూట్యూబ్ ఒకటే. సో అట్లాగా ఒక ఆవిడ
ఇట్లాగా నువ్వు నైట్ డ్రెస్లు వేసుకొని నైటీస్ వేసుకొని వీడియోస్ చేసావంటే ఎవరు చూస్తారు? యూట్యూబ్లో ఉన్నప్పుడు కొంచెం స్టైలిష్గా నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకుంటేనే నీ వీడియోస్ చూస్తారు అని చెప్పేసి. ఇప్పుడు నేను చేసేది లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఎప్పుడైనా ఫ్యాషన్ వేర్ రివ్యూస్ అవి ఇచ్చేటప్పుడు శారీ కట్టుకుంటా, కొంచెం లిప్స్టిక్ వేసుకుంటా, నార్మల్గా ఉంటా. ఇంకో విషయం, నా లైఫ్లో ఇప్పుడు నేను లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి షూట్ చేస్తున్నాను కదండి, నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది ఏంటంటే నేను ఎలా ఉన్నానో అలానే మీకు చూపించాలి. నేను ఈరోజు ఇలా ఉన్నా, ఇదే తింటున్నా, ఈ డ్రెస్ మీదే ఉన్నా. స్టార్టింగ్లో మీరు నాకు చూసినప్పుడు నేను రేకుల్ హౌస్లో ఈ వీడియోస్ చేసేదాన్ని. అప్పుడు నా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండేది? నాకు అప్పట్లో నిజం చెప్పాలి అంటే అంటే బట్టలకేం తక్కువ కొరత కాదు, నార్మల్గా ఉండాల్సిన బట్టలు, చీరలు అన్నీ ఉండేవి. బట్ ఇప్పుడున్నంత ఉండేవి కాదు. సో అప్పుడేంది, నేను డ్రెస్ వేసుకొని చిన్న పిల్లల్ని పెట్టుకొని చేంజెస్ వేసుకొని అప్పటికప్పుడు రెడీ అయిపోయి వీడియోస్ చేసేంత ఉండేది కాదు. కాబట్టి నేనేం చేసేదాన్ని, ఒక నైటీ వేసుకొని దాని మీద టాప్ వేసుకొని వీడియోస్ చేసేదాన్ని. అది చాలామందికి నచ్చింది. ఈ అమ్మాయి ఏంటి ఇలాగుంది విచిత్రంగా అని చెప్పి కూడా మన వీడియోస్ చాలా వరకు క్లిక్ అయ్యాయి. ఎంతమందికి గుర్తుందనేది కామెంట్ చేయండి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే నడుస్తుందండి సంబంధించి. సో దీనివల్ల ఏంటంటే మనకి 70% వరకు కూడా సేల్లో ఆఫర్స్ అయితే ఉంటున్నాయన్నమాట ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్యాగ్స్ మీద, వీటన్నింటి మీదను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను సేల్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ నేను చూపించే హ్యాండ్ బ్యాగ్ లింక్స్ కూడా ఇస్తాను. నేను వ్లాగ్స్లో అలా వేసుకుంటున్నప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, సో ఈ వీడియోలో పర్టికులర్గా నా బ్యాగ్స్ లింక్స్ అన్నీ అండ్ కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి, అన్నీ కూడా షేర్ చేస్తాను. లింక్స్ అన్నీ ట్రై చేయండి. లాస్ట్లో అంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ కనిపిస్తాయి. ఫస్ట్ అయితే ఒక మంచి లైట్ కలర్ స్లింగ్ బ్యాగ్ అనమాట. సో చాలా లెంత్ ఉంటుందండి. సో ఇది చూడండి, కొంచెం కలర్ వచ్చేసి పిస్తాలో లైట్ కలర్ అనమాట. దీనికి వచ్చేసి పీచ్ కలర్లో ఉంటుంది డిజైన్. సో చాలా డిఫరెంట్ ఉందన్నమాట. మనం కుర్తాస్ మీదకి అట్లా వేసుకున్నప్పుడు చాలా డీసెంట్గా ఉంటుంది, పేస్టల్ కలర్ కాబట్టి. సో లెంత్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో వచ్చేసి చూడండి, బ్రాండ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. చూడండి, సో చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ర్యాక్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. మిడిల్లో ఒక జిప్ ఉంది. సో ఇటువైపు అండ్ సైడ్ 2 పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాగా చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాగ్ అయితే చాలా బాగుంది. చూడండి, చాలా క్లాస్గా ఉంటుంది అనమాట. డ్రెస్సెస్ మీదకి ఇది కొంచెం సైజ్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది. సో సెకండ్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్. ఇది నాకు చాలా నచ్చింది. సో చూపిస్తాను క్లియర్గా మీకు. సో ఇది సెకండ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో ఇది కూడా సేమ్ బ్రాండ్కి సంబంధించింది. కలర్ కూడా డార్క్ బ్రౌన్ అనమాట, కాఫీ బ్రౌన్ లాగా డార్క్ బ్రౌన్. సో దానికి లైట్ బ్రౌన్ లాగా అట్లా మ్యాచ్ చేసి అయితే ఇచ్చారు. సో ఇది కూడా స్టైలిష్గా బాగుంది. ఇలాంటివి ఏంటంటే వెయిట్ మీదకైనా కానీ సెట్ అవుతాయి, డార్క్ కలర్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తా చూడండి. స్టోరేజ్ కూడా చాలా బాగుంది దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్. సో సేమ్ బ్రాండ్ కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్లో అండి, బిలో 1000లోనే వచ్చేసాయి నాకు. పాకెట్ వస్తుంది. సో చూడడానికి చూడండి ఎంత లుక్ వైజ్ ఉందో. లింక్ ఇస్తాను, క్లిక్ చేయండి, మీకు క్లియర్గా ప్రైస్ అన్నీ కనిపిస్తాయి. సో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా ఉంది, చాలా కిందకి పెట్టుకోవచ్చు మనం. సో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్, సెకండ్ వన్. తర్వాత వచ్చేసి చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది. సో ఇది చూడండి, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. సో మీడియం సైజులో ఉండే హ్యాండ్ బ్యాగ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది బయటకు అట్లా డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి. సో మంచి క్రీమ్ కలర్ది అనమాట. సో దీనికి ర్యాక్స్ చూడండి. సో ఇట్లా చాలా వరకు స్పేషియస్గా ఉంది, వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, ఇంకా కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది థర్డ్ వన్ అయితే. తర్వాత అయితే నేను కొంచెం బయటకి అట్లా వెళ్ళేటప్పుడు కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే హ్యాండిల్ చేస్తాను కదా. సో ఇది కూడా సేమ్ బ్రాండే. నాకు ఈ బ్రాండ్లు బాగా నచ్చాయి కాబట్టి తెలియకుండానే దీంట్లోనే బుక్ చేసుకున్నాను. ఇది తీసుకొని కొన్ని రోజులు అయిపోయింది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి, ఎంత స్టోరేజ్ అయినా ఉండిపోద్ది అనమాట మనకి, స్పేషియస్గా ఉంటుంది. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. మిడిల్లో జిప్ ఉంటుంది, పాకెట్స్ ఉంటాయి. సో చాలా స్టోరేజ్ ఉంటుంది. సో అన్నీ కూడా నేను ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను అనమాట హ్యాపీగా. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి, మీకు నచ్చింది ట్రై చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక స్లింగ్ బ్యాగ్. ఇది స్లింగ్ బ్యాగ్ కంటే కొంచెం పెద్దది, బాగుంది. మరి కొంచెం ఇంత హ్యాండ్ బ్యాగ్స్ పెద్దవి హ్యాండిల్ చేయలేరు, కొంచెం స్టైలిష్గా స్లింగ్ లాగానే కావాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఏంటంటే కలంకారీ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ టచ్ అయితే ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ అది యూజ్ చేసి డిజైన్ లాగా ఇచ్చారు. సో బ్రాండ్ నేమ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇటువైపు కూడా ఒక పాకెట్ లాగా అయితే ఇచ్చారనమాట. సో స్టోరేజ్ కూడా బాగానే ఉందండి, మంచి క్వాలిటీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. బ్రౌన్, దానికి తోడు ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నారు. సో ఇది హ్యాండ్ బ్యాగ్ అయితే.
చాలా బాగున్నాయి కదా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే. వీటిల్లో మీకు ఏది నచ్చినాయి కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది, సో డిస్కౌంట్ ఉంటుంది 70% వరకు కూడా, చూసి తీసుకోండి. అప్పట్లో ఏంటంటే నాకు ఎందుకో నైటీస్ మీద అలా షూట్ చేయడం అంత ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఏమి ఇష్టం ఉండదండి. కాకపోతే పొద్దున్నే రెడీ అవ్వాలంటే చాలా బద్ధకము. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఇలానే ఉంటుంది. పొద్దున్న లేస్తే కొంతమంది డీసెంట్గా రెడీ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నాకెందుకో అలవాటు అయిపోయింది. నైట్ సరిగ్గా నిద్రపోను. నిజం చెప్తున్నా, నైట్ నేను పడుకునేసరికి 2-3 అవుతుంది. అట్లా ఇంకా పొద్దున్న లేచేసరికి పిల్లలకి స్కూల్ టైం అయిపోద్ది. ఇంకా ఉరుకులు పరుగుల జీవితంతోనే సరిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని అంత రెడీ అయ్యే ఓపిక ఉండదు. నాకు ఇట్లా నైట్ డ్రెస్సెస్ వేసుకోవడం అంటే నచ్చుతుంది. మొన్నటి వరకు టీ షర్ట్స్ వేసుకున్న దాన్ని, కాకపోతే అవి కూడా నాకు ఎందుకో మళ్ళీ సెట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం లావ్ అయిన తర్వాత వద్దులే అనిపించి ఇప్పుడు ఏంటంటే కొంచెం షార్ట్ టాప్స్ లాగా వేసుకుంటున్నా. ఇవి బాగుంటాయి. ఎంతైనా కానీ నైటీలో ఉండే కంఫర్ట్ వేరే కదా. ఇంకా అట్లాగా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకెప్పుడైనా ఏదైనా వీడియోస్, స్పెషల్ వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు రెడీ అవుతానే తప్ప ఇంకా ప్రతిరోజు రెడీ అయిపోయి వీడియోస్ చేసి అది నా న్యాచురాలిటీ కాదు. నేను చేసేది నా వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఒక డేలో నేను ఏం చేస్తున్నా, ఎలా ఉన్నాను అనేది షేర్ చేస్తాను. సో అలానే ఉంటానే తప్ప ఇంకేదేదో రెడీ అయిపోయి ఇలా చెయ్యను. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే అండి. నేను ఎలా పెరిగాను అనేది నాకు గుర్తుంది. సో ఏదో ఈరోజు ₹1 కనిపిస్తుంది కదా అని చెప్పేసి నా లైఫ్ స్టైల్ మార్చేసుకొని రెడీ అయిపోయి చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను. బట్ ప్రతిరోజు నేను అలా నటించాలి అంటే నటించలేను. సో మీరు నా లైఫ్ స్టైల్ చూసినట్లయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాను. బయట కూర్చుంటాను. అంటే కొంతమంది ఏంటంటే ఒక మనీ వచ్చిన తర్వాత ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అని తాను కూడా నాకు చాలామంది చెప్పారు. అంటే ఒక హౌస్ కొనుక్కున్నావు, కొంచెం మెయింటైన్ చేయి, ఎందుకు రోడ్డు మీద కూర్చుంటావు. స్టార్టింగ్లో నాకు కామెంట్స్ వచ్చేవి, రోడ్డు మీద కూర్చుంటే టీ తాగుతావా ఏంటంటే, నాకు నచ్చింది, నా లైఫ్ అది. బయట కూర్చుంటాము, బండ వేసుకున్నాము. సో ఇదంతా నా లైఫ్ అంతా కూడా విలేజ్ ఉంటుంది. నా ఆలోచనలు కానీ నా మనసు కానీ అలాంటి లైఫ్నే కోరుకుంటుంది. నాకు నచ్చినట్లు నేను బ్రతకాలి అనుకుంటా, అలానే బ్రతుకుతూ ఉంటాను. సో అదనమాట. నేను రోడ్డు మీదైనా తినేస్తాను హ్యాపీగా కూర్చొని. అట్లా ఉంటుంది అనమాట. అంటే మరీ పబ్లిక్లో కాదు, కొంచెం ప్రైవసీ ఉండేలాగా చూసుకొని. అదనమాట నా విషయానికి వస్తే. సో మీరు మళ్ళీ అంటారు, నువ్వేంటి మిడిల్ క్లాస్ అని చెప్పకు అంటారు. ఎంత మీరు అన్నా కానీ ఇప్పుడు నేను ఏదో ఇల్లు కొనేసానని నేను కోటీశ్వరాలనో లక్షాధికారినో కాదండి. నేను అప్పు చేసి కొనుక్కున్నా. అది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. నా కర్మ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇల్లు కొనుక్కోవడం. నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా. ఒక రకంగా 50% హ్యాపీగా ఓకే మనం చేయలేదు అనుకున్నది చేశాము అని ఒక రకంగా ఫీల్ అనిపిస్తే, ఇంకొక రకంగా అరే అనవసరంగా చేశామా, ఎందుకు ప్రశాంతంగా రెంట్ హౌస్లోనే ఉన్నాం కదా, ఎందుకు మనకి ఈ బాధలు, ఈ మాటలు, ఈ అప్పులు అని చెప్పేసి నిజంగా ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి చెప్తున్నా. కాకపోతే మనం మంచి చెప్పుకున్నా చెడే వస్తుంది, చెడు చెప్పుకున్నా అందులో కూడా చెడే వెతుకుతారు. ఎందుకు వచ్చింది, మనం కూడా అన్నీ మంచిగా ఉన్నట్లు హ్యాపీగా ఉన్నట్లు నటిస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి నటించడం స్టార్ట్ చేశాను. నిజం చెప్తున్నా. అంటే ఏదో మాకేం బాధలు లేవు అనేలాగా వీడియోస్ చేసుకుంటా. ఇప్పుడు ఏడుస్తానండి, వచ్చేసి వెంటనే వాయిస్ ఇస్తాను 5 నిమిషాల్లో. ఎందుకంటే నా వర్క్ నేను పక్కన పెట్టానంటే మంత్ ఎండ్కి నాకు అన్నీ కావాలి, నేనేం చేయాలి. సో అలా అయిపోయిందనమాట నా లైఫ్ అనేది. అలాగని నటిస్తున్నాను అని కాదు, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. బట్ చూసే వాళ్ళకి అదేం తెలీదు. వన్స్ మనం హౌస్ కొనుక్కున్న తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది ఆ బాధలు ఏంటి అనేది. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్న తర్వాత మనకి జాబ్స్ అలా కాకుండా బిజినెస్ల మీద వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటారు చూడండి, వాళ్ళకి తెలుస్తుంది మంత్ వచ్చేసరికి ఎలా గడుస్తుంది అని చెప్పి. అందులోనూ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి చదువులకని బట్టలకని హెల్త్ బాగాలేకపోయినా సో ఇవన్నీ అంటే చాలా కష్టమైపోద్ది. సో అది తెలియదులేండి. తర్వాత ఇంక మనకి దేవుడు రాసి పెట్టున్నాడు కాబట్టి మేము ఇల్లు కొనుక్కున్నాము. అంతకుమించి ఈ హౌస్ విషయంలో కూడా నేను గట్టిగా అనుకున్నా, దేవుడు ఇచ్చాడు, అదొక్కటే నమ్ముతున్నా. కష్టమో నష్టమో మనకి వీలైనంత వరకు మనం ట్రై చేయాలి, చేస్తున్నాము. అంతవరకు ఇంకెవరేమనుకున్నా ఎలాగైనా అనుకోనివ్వండి, నేనేం చేయలేను. ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పలేము. మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది మన సాక్షికి. తర్వాత దేవుడిని నమ్ముతాం మనం, దేవుడికి తెలిస్తే చాలు. అదొక్కటే నేను ఇంకా అనుకొని ఎన్ని మాటలు పడ్డా కానీ వదిలేసుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా. సో ఇదనమాట. ఇంకెక్కడ చిన్న ఇష్యూ జరిగింది, అది నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. మా ఆయనకి కొంచెం అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ వస్తుంది అనమాట. ఏమవుతుందో ఏమో తెలియదు. బయట నుంచి వచ్చారండి, ట్యాప్ ఒకటి రిపేర్ ఉంది అక్కడ, అది కొంచెం లైట్గా డ్రాప్గా వాటర్ పడుతుంది. అలా కారకూడదంట. నేను పనిలో చూసుకుంటూ మనం హడావిడిగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇంకా హడావిడిలో దాన్ని సరిగ్గా ఆపలేదు. ఆయన చెప్తా ఉంటారు,
బట్ మనం పనిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి అప్పటికప్పుడు హైపర్ అయిపోయారు. ఏమో ప్రశాంతంగా ఉంది, దానివల్ల నేను కూడా అరవలేదు, జస్ట్ స్మైల్ చేశాను. ఏంటి నవ్వుతున్నావు, కావాలని షూట్ చేసావు అనుకోకండి. నాకు ఆయన అరిచినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు, కోపం వస్తుంది కానీ నవ్వేస్తానమాట. నవ్వితే కూల్ అవుతారేమో, ఏం లేకుండా ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు అనేలాగా నవ్వు వస్తుంది, అట్లా నవ్వుతాను. ఇంకా ఆయన ఇంకా అరిచారు అనుకోండి, అప్పుడు కోపం వచ్చేస్తే ఏం అరుస్తాను నాకే తెలీదు, అట్లా ఉంటుంది నా బిహేవియర్. సో ఇవన్నీ కూడా అనిత ఇలాంటివి కూడా పెట్టాలా అంటే నేను ఒకటే చెప్తానండి, నేను నా లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేసి వీడియోస్ పెట్టను. కొన్ని అంటారా, తప్పదు, మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నలుగురికి మనం ఎలా ఉన్నాము అనేది కొంతవరకు చూపించుకోగలగాలి. అప్పుడే మనం రియల్గా ఉన్నట్లుగా జనాలు కూడా వాళ్ళతో కనెక్ట్ అవుతాము. ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో ఉండేవి భార్యాభర్తలకి గొడవలు, మాటలు, తిట్లు ఇవన్నీ. సో అలాంటప్పుడు నాకు చాలామంది కనెక్ట్ అవుతారనమాట. అవునంత నేను కూడా ఇలాగే ఉంటాను అలా ఆ వ్లాగ్స్ అనేది, ఆ కనెక్షన్ అనేది కోరుకుంటారు. సో అప్పుడప్పుడు అదేం తప్పు కాదు. ఆయనకి తెలుసు నా గురించి, ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి మేమేమి గొడవలు పడ్డాము, నువ్వు ఎందుకు ఇలా చెప్పావు, నా గురించి గొడవ పడింది కూడా యూట్యూబ్లో పెట్టాలని ఆయన అడగరు. ఇంకా జనాలు అంటారా, 100 అంటారండి. నేను పట్టించుకోవడం మానేశాను, అలవాటు అయిపోయింది నాకు. కానీ బాధ అనిపిస్తుంది అడిగినప్పుడు. ఓకే, పోనివ్వండి, ఎవరి లైఫ్ వాళ్ళది, నాకు తెలుసు కదా అని మూవ్ ఆన్ అయిపోవడమే. సో ఇది ఇంకా ఈరోజు అయితే లంచ్లోకి, సారీ నేను ఇందాక ఏం చెప్పాను, సాటర్డే అన్నాను కదా, స్కూల్ లేదన్నాను కదా, కానీ స్కూల్ ఉంది. వ్లాగ్లో స్టార్టింగ్లో మర్చిపోయా, పిల్లలందరూ ఉండేసరికి స్కూల్ లేదనుకున్నా. ఆ రోజు రుత్విక్ ఒకటే స్కూల్కి వెళ్ళాడండి. పాపకి జ్వరం ఉండిందనమాట, లౌక్యకి లైట్గా. తనకేంటంటే వాటర్ అది సరిగ్గా తాగకనో ఏమో డిహైడ్రేట్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు బాడీ హీట్ అయిపోతూ ఉంటుంది, దానికి అదే తగ్గిపోద్ది. ఒకరోజు ఇంట్లో ఉంచుకొని కొంచెం కేర్ తీసుకున్నామంటే. ఇంకా నేను నైట్ కొంచెం హెవీగా ఉంది అని అత్తయ్య దగ్గర ఉండిందనమాట, ఇంకా తీసుకొచ్చేసి ఇంకా నా దగ్గర అయితే ఉంచుకున్నాను. సో ఇదనమాట. ఇంకా అన్నం అయితే పెట్టేసి తాలింపు చేస్తున్నా, పొన్నగంటాకు తాలింపు. నాకెందుకు ఈ మధ్య పొన్నగంటాకు బాగా నచ్చుతుంది ఆకుకూరల్లో. ఇంకా బయట ఉండింది, అది కోసుకొచ్చాను. మా ఇంట్లో అన్నీ దొరికేస్తాయండి, మష్రూమ్స్ దొరుకుతున్నాయి, ఆకుకూరలు దొరుకుతున్నాయి, మునక్కాయలు దొరుకుతున్నాయి, మునక్కాకు దొరుకుతుంది, పువ్వులు దొరుకుతాయి. సో ఎంత హ్యాపీనో కదా, ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది చాలామంది కోరుకుంటారు. సో ఇంక పొన్నగంటి కూర అయితే చేస్తున్నానండి. కొంచెమే ఉండింది ఆకు, ఈసారి బయటకు వెళ్తే అది పనిగా తెచ్చుకుంటాను. నాకు బయట కూడా ఎక్కువగా కనిపించదు, ఆకుకూరలు ఇవి కనిపిస్తాయి కానీ పొన్నగంటి ఆకు ఎక్కువ కనిపించదు. మీరు కూడా దొరికితే ట్రై చేయండి. ఆనియన్స్ వేసాను ఫస్ట్, ఆనియన్స్ వేస్తే బాగుంటుందా అని చెప్పి డౌట్ వచ్చింది, ఆనియన్ ఫ్లేవర్ వస్తుందేమో అని. బట్ బాగుంది, యూట్యూబ్లో చూసి చేశాను. కొంచెమే ఆకును కొంచెం ఉడకబెట్టుకున్నాను. సో తర్వాత ఆనియన్స్, ఆవాలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసానండి, వెల్లుల్లి కంపల్సరీ తాలింపుల్లోకి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసాను. పెసరపప్పుని కొంచెం ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం వాటర్ పోసి, ఆకుకూరను కూడా ఎక్కువసేపు ఉడకబెట్టలేదు నేను. ఇంకా దానివల్ల కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాను అనమాట. సో కొంచెం పెసరపప్పు మనకి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, పలుగ్గా మనకి మెత్తగా అయ్యింది అనుకున్నప్పుడు ఇంకా ఆపేసుకొని కొంచెం అందులోనే పసుపు, కారం, ఇంకా మనం తాలింపు పొడి ఏమన్నా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, బట్ కారం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంది. సో బాగా దగ్గర పడిన తర్వాత మనం వేసిన ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకెక్కువ కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే కూర కూడా అవసరం లే, సింపుల్గా చాలా బాగుంది. మాకైతే భలే నచ్చింది నిజంగా. నేను తాలింపులు చాలా తక్కువ తింటాం ఆకుకూరలు అవి, బట్ ఇది ఎందుకు నాకు టేస్ట్ వైజ్ చాలా బాగా నచ్చింది. నార్మల్ తాలింపు బాగుంది, ఇట్లా పప్పు వేసుకుని వండుకున్నా కానీ బాగుంది. సో ఇదనమాట. నెక్స్ట్ టైం బయటకు వెళ్తే అది పనిగా తెచ్చుకొని వారంలో ఒక్కసారైనా వండుకోవాలి. బాగుంది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మామూలుగా లౌక్య కూడా ఏమో అంతగా తిన్నదో, ఆకుకూర పప్పు అవి చేస్తాను, తాలింపులు తక్కువ అనమాట. బట్ లౌక్యకి కూడా బాగా నచ్చింది, మా ఆయనకు కూడా బాగా నచ్చింది. బాగుంది, ఇలా చేసుకోవచ్చు, మంచిగా తొందరగా అయిపోద్ది పని, ఒకేసారి వంట అయిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. హెల్దీ కూడా కదా. సో అదనమాట. మొన్న ఒకసారి కనిపించింది కానీ ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ ఈరోజు పప్పు వేసుకుని చేసుకున్న తర్వాత భలే నచ్చింది. సో మీరు కూడా ఇలా చేస్తారా, ఇంకేదైనా డిఫరెంట్గా చేసే పని అయితే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్.